ఫోటోషాప్లో ఈ విధంగా పోస్టర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాన్ని Ctrl+A+C+W తీసుకొని ఆల్రెడీ నేను ఒక సైజు తీసుకున్నాను, పోస్టర్ సైజు, అందులోకి పేస్ట్ చేసి ఆ తర్వాత దీన్ని కొంచెం రీసైజ్ చేయాలి. కొంచెం మన సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫోటోని మనం అయితే బ్లర్ చేయాలి. బ్లర్ చేద్దాం. బ్లర్ చేసిన తర్వాత దీన్ని కాసేపు హైడ్ చేద్దాం. ఈ లేయర్ని నేను ఆల్రెడీ కట్ చేసుకొని ఈ ఫొటోస్ని అయితే ముందుగానే పెట్టుకున్నాను. వాటిని ఈ బ్యాక్గ్రౌండ్లోకి అయితే పెట్టేద్దాం. మన పోస్టర్కి తగ్గట్టు ఫోటోని అయితే రీసైజ్ చేసుకుందాం. తర్వాత మనం ఫోటోని అయితే ఎరేజ్ చేయాలి. ఎరేజర్ టూల్తో మనకి పోస్టర్కి తగ్గట్టు కొంచెం బాగుండేటట్టు ఎరేజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎరేజ్ చేసుకున్న తర్వాత పోస్టర్కి తగ్గట్టు కొంచెం సైజ్ అయితే రీసైజ్ చేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఇదే విధంగా మిగతా ఫోటోలు కూడా ఇందులోకి తీసుకొని అవి కూడా రీసైజు అడ్జస్ట్మెంట్ అట్లా చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ అయితే మనం అన్హైడ్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ని కొంచెం ఫొటోస్కి తగ్గట్టు రీసైజ్ అయితే చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫొటోస్కి అయితే ఫిల్టర్ అనేది అప్లై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ రైట్ సైడ్ ఉన్న ఫోటో పింక్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటో బ్లూగా ఉండేటట్టు బ్యాక్గ్రౌండ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఫ్రంట్లో ఉన్న ఫోటోకి అయితే మనం కొంచెం కలర్ బ్యాలెన్స్ అనేది చేద్దాం. బ్రైట్నెస్, కాంట్రాస్ట్ కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లో మ్యాచ్ కలర్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని లూమియన్స్ని, కలర్ ఇంటెన్సిటీని కొంచెం బ్యాలెన్స్ చేద్దాం. ఎంటీ లేయర్ ఒకటి తీసుకొని దానికి మనం అయితే బ్లాక్ కలర్ని అయితే ఫిల్ చేద్దాం. ఫిల్ చేసిన తర్వాత ఎరేజర్ టూల్ తీసుకొని ఆ పైన వాటికి మనం ఎరేజ్ చేద్దాం. మనకి ఫోటోకి తగ్గట్టు మనం ఎరేజ్ చేసుకోవాలి. టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. నేను ముందుగానే టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని పోస్టర్లోకి అయితే యాడ్ చేసుకొని సైజ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. తర్వాత టెక్స్ట్కి కొంచెం షాడో ఎఫెక్ట్ అయితే ఇద్దాం. దాన్ని కొంచెం బ్లర్ చేసుకుందాం. కొంచెం బ్యాక్గ్రౌండ్ని అడ్జస్ట్ చేసుకుంటే పోస్టర్ అయిపోయినట్టు. ఇంకా ఈ విధంగా పోస్టర్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు.